సో హాయ్ టు ఆల్, మన ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ ట్రిపుల్ ఐటీ యొక్క అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి మొత్తం అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ లైక్. ఓకేనా. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఆల్సో వీడియో ఫుల్గా చూసి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ మనకి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఏపీ ట్రిపుల్ ఐటీకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు కాదు, వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అది నేను చెప్తాను ఎప్పుడు వస్తుంది, ఎలా అప్లై చేయాలంటే అని చెప్పేసి దీనికి టైం ఉందన్నమాట. ఓకేనా. ఓకే. సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని విడతల వారీగా మనకైతే లిస్ట్లో వదులుతారు అనమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసామనుకోండి, ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లో లిస్ట్ వదులుతారు కదా, అలానే మనం అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫేజ్ లిస్ట్ అని, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు అలా అని చెప్పేసి ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఫేజ్ వైజ్గా మనకైతే లిస్టులో నేమ్స్ వస్తూ ఉంటే అందరూ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో వన్స్ మనకి లిస్టులో పేరు అయిన తర్వాత మనమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి బ్రో అంటే, మీరు పెట్టుకున్నారు కదా అందులో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఈ క్యాస్ట్ సంబంధించి అని పెట్టుకున్నప్పుడు అవి నిజమా కాదని చెప్పి వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. ఓకేనా. సో ఈ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆర్కే వ్యాలీకును ఒంగోలు వాళ్ళకి ఆర్కే వ్యాలీలో జరుగుతుంది. ఆర్కే వ్యాలీ అన్న ఇడుపుల పైన ఒకటే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో శ్రీకాకుళం వాళ్ళకి న్యూజివీడ్ వాళ్ళకి న్యూజివీడ్లో జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా. కౌన్సిలింగ్ అయినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రెండు ఒకటే. ఓకేనా. సో దీంట్లో మీకు మీ ఇన్కమ్, క్యాస్ట్, ఆధారు, డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్షియల్, 10th క్లాస్ మార్క్స్ అండ్ ఆల్సో మిగతా ఇంకా అలా మార్క్స్ అన్ని చూసి అన్నీ వెరిఫై చేస్తారనమాట. సో వన్స్ మీకు ఇది వెరిఫై అయిపోయిన తర్వాత, ఓకేనా, సో మీకు సీట్ ఇచ్చిన కన్ఫర్మేషన్ ఏంటి, వన్స్ మీకు వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఐడి కార్డు ఇస్తారనమాట. ఓకేనా. సో ఎవరికైతే ఐడి కార్డు అంటే తీసుకుంటారో వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ అయ్యమంటే, ఈ ఐడి కార్డులో ఏమంటారు బ్రో అంటే మన ఒక ఐడి ఇస్తారనమాట. ఒక జనరేట్ చేసిన ఐడి వస్తుంది. ఇక్కడ మీ ఫోటో ఉంటుంది, మీ పేరు, మీ పేరెంట్స్ డీటెయిల్స్, ఇంక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఎంత నుంచి ఎంతవరకు అని చెప్పేసి. ఓకేనా. సో అవి మొత్తం ఉంటాయి. వెనకాల మీ అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది. సో ఎవరికైతే ఐడి కార్డ్ అయితే ఇస్తారో వాళ్ళ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా. ఒకవేళ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకు కూడా ఐడి కార్డు ఇస్తారు. బట్ ఎంతవరకు ఇస్తారు, వాళ్ళకంటూ కొంత టైం ఇస్తారనమాట. అంటే ఇన్కమ్ లేకపోయినా, క్యాస్ట్ తప్పు ఉన్నా సరే ఒక 1 వీక్ టైం ఇస్తారు. ఓకేనా. ఒక 1 వీక్. ఈ 1 వీక్లో కానీ మీరు కానీ ఒరిజినల్ సబ్మిట్ చేయలేకపోయారు అనుకోండి, మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఓన్లీ ఫేజ్ 1 అయినా, ఫేజ్ 2, ఫేజ్ 3 అయినా అంటే చెప్తున్నా. ఫేజ్ 1లో ఉంటారు కదా, సో వీటిలో ఎవరైనా ఎలాంటి క్యాన్సిల్ అయిపోయినా సరే, కౌన్సిలింగ్కి వెళ్ళకపోయినా సరే, అదే లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా సరే వాళ్ళ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో అప్రాక్సిమేట్లీ ప్రతిసారి ఫేజ్ 2 అయితే ఒక 200 నుంచి 300 మంది వరకు అయితే ఉంటారనమాట. ఓకేనా. ఫేజ్ 2కి సంబంధించి వీళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో కూడా మళ్ళీ ఏమైనా మిగిలితే సీట్లు మళ్ళీ అగైన్ ఫేజ్ 3, మ్యాక్సిమం ఫేజ్ 3 వరకు అయితే అయిపోతుంది అనమాట. బ్రో స్పెషల్ కేటగిరీ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఫేజ్ 2 ఇస్తారనమాట. ఓకేనా. ఫేజ్ 2 అనేది స్పెషల్ కేటగిరీను అండ్ ఆల్సో ఈ మిగిలిపోయిన సీట్లు. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్న క్లారిటీగా ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది మీకు అప్కమింగ్ ముందు జరుగుతుంది సేమ్ ఇలానే. సో వన్స్ మీకు నోటిఫికేషన్ రావాలి, మీ 10th క్లాస్ రిజల్ట్స్ రావాలి, సో మీరు అప్లై చేసుకోవాలి, సో మంచి క్యాంపస్ ఎంచుకోవాలి. ఇలాంటివన్నీ మీకు ఫ్రీక్వెంట్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. లేదు బ్రో మాకు ఇంకా డీటెయిల్గా లైక్ 1-to-1 ఇన్ఫర్మేషన్ కావాలి, మాకు స్టడీ నుంచి మేము ప్రైవేట్ వెళ్ళేంత వరకు మాకు ఇన్ఫో కావాలి అంటే లైక్ ఒక గైడ్లా కావాలనుకుంటే మన ఛానల్ జాయిన్ మెంబర్షిప్ ఉంటుంది. ఓకేనా. సో మీకు తెలిసిందే కదా, కొత్త ఏం కాదు, యూట్యూబ్లో జాయిన్ మెంబర్షిప్ అంటే చాలా వరకు చూసే ఉంటారు కదా. సో ఒకసారి మన ఛానల్ జాయిన్ చూడండి. సో ఎవరికైనా ప్లాన్స్ అనుగుణంగా ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి, సో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీకు కూడా నేను గైడ్ చేసే విధంగా ఉంటాను అనమాట. ఓకేనా. సో డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకేనా. కొంచెం ఆలోచించండి. ఓకేనా. సో ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియో మనం చాలా చెప్పుకుందాం. ఓకేనా. సో సీ యూ నెక్స్ట్. టేక్ కేర్.